తీసుకోవచ్చు. ముందుగా ఎందుకంటే 2018లో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ప్రకారంగా అక్కడ మా 27వ వార్డులో బద్దవనపేట కానివ్వండి, తర్వాత అక్కడ రైల్వే ఆ కాలువలోకి ఈ డ్రైనేజ్ వాటర్ అంతా వెళ్ళేదండి. అప్పుడు కొంత అటును కొంత ఇటు మార్గం మార్చారు. అయితే అవి 2018 వరకు సక్రమంగా చాలా పనులు జరిగినాయి. 2018 తర్వాత ఇది కూడా వెయ్యాలన్న ఉద్దేశంతో ఉన్నారు రామానాయుడు గారు. అయితే ఈ 2018లో ప్రభుత్వం మారడం, శంకుస్థాపనలు అయినవి కూడా ఆగిపోయినాయి. అక్కడ ఆ డ్రైనేజీ సదుపాయం కానీ, లేకపోతే బరియల్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ కానీ శంకుస్థాపన చేసి ఆగిపోయింది. ప్రభుత్వం మారడం వలన ఈ పనులు ఆగిపోయినాయి. తర్వాత మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ వెంటనే వచ్చినట్టునే రామానాయుడు గారు అన్న మాట ప్రకారంగా మాకు 27వ వార్డులో చాలా మటుకు అభివృద్ధి పనులు చేశారు. అంతకుముందు చేశారు, ఇప్పుడు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పనులన్నీ ఎక్కడెక్కడ ఆపేశారు. ఒక్క రాడు కూడా మా వార్డులో పడలేదు. ఇప్పుడు మరలా రామానాయుడు గారు వచ్చారు. వచ్చినట్టునే మన కమిషనర్ ద్వారా ఇక్కడ సిల్ట్ కానీ ఇది కానీ ఇక్కడ మొత్తం మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చేదండి ఇక్కడ ఇదివరకే. ఇప్పుడైతే మొన్న ఆ వర్షాకాలంలో సిల్ట్ తీయటం వలన ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఆనందించారండి. ఎందుకంటే ఇక్కడ మోకాళ్ళ లోతు నీటిలో డ్రైనేజీ నీటిలో వెళ్ళేవారు. ఆ డ్రైనేజీ నీళ్ళు లేకుండా సిల్ట్ తీసి చాలా మట్టుకి మనకు 50% ఇక్కడ అంతరాయం లేకుండా చేశారు. ఇప్పుడు ఇక్కడ ఆ డ్రైనేజీ కానీ, యువతల డ్రైనేజీ కానీ, ఈ రోడ్డు కానీ వేస్తున్నారంటే ఇది రామానాయుడు గారు ఇచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఇంకా మా వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం అండి. పేట 5వ వీధి 27వ వార్డు అండి. ఇక్కడ డ్రైనేజ్ పనులు అవన్నీ కూడా 2018లో ఎస్సీ సబ్ ప్లాన్ దాంతో పాటు చేశారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని పూర్తిగా ఆపేసి నిర్లక్ష్యం చేశారు. గత 7-8 నెలల క్రితం వరకు కూడా మా వీధిలో రావాలంటే భయంకరంగా ఉండేది. ప్యాంట్ ఇక్కడ దాకా మడత పెట్టుకుని నేను వచ్చిన రోజులు చాలా ఉన్నాయి. మోటార్ సైకిల్ కూడా తడిసిపోయి స్టార్ట్ అయ్యేది కాదు. దీన్ని రామానాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాము. వారు ఇచ్చిన ఆదేశానుసారాలు ఇదంతా చక్కగా చేశారు. దీన్ని ఫాలో అప్గా మున్సిపల్ అధికారులు, ముఖ్యంగా మన కమిషనర్ గారు ఆ నీళ్లు ఇంత లోతు నిలిచిపోయిన సమయంలో ఆయన రోజుకు 3 సార్లు ఇక్కడికి వచ్చి దీని సిల్ట్ అది కూడా పూర్తిగా శుభ్రం చేయించారు. అలా శుభ్రం చేయించడం వల్ల వెళ్ళిపోయి ఈనాటి వరకు కూడా ఒక్క చుక్క కూడా ఇక్కడ నీరు నిలబట్టలేదు. తర్వాత రామానాయుడు గారు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఆయన ఈ డ్రైనేజ్ పనులు, రోడ్డు పనులు కూడా మొదలుపెట్టారు. ఇవన్నీ మంచి వేగంగా చాలా బాగా చక్కగా జరుగుతున్నాయి. ఇది ముఖ్యంగా మా వీధే కాకుండా ఇటు వెళ్ళే రైల్వే ప్యాసింజర్స్కి, తర్వాత ఛాంబర్స్ కాలేజీకి, ఈ రాజుల కళ్యాణ మండపం, వీటిలన్నిటికీ కూడా చాలా ముఖ్యమైన కనెక్టర్ రోడ్ ఇది. దీన్ని అర్థం చేసుకుని రామానాయుడు గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ఆయన వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో గత 8 నెలల నుంచి ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మున్సిపల్ అధికారులంతా కోఆపరేట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన కమిషనర్ గారు తీసుకుంటున్న పర్సనల్ ఇంట్రెస్ట్, దీనికి ఈ పనులు చాలా టెక్నికల్గా అవన్నీ కూడా మంచి క్వాలిటీ వర్క్స్ జరుగుతున్నందుకు మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది.